Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సిద్ధుకి హాలిడేస్ అవటం వలన చాలా రిలాక్స్డ్గా లెగుస్తున్నాను. పనులు చేయాలి ఫాస్ట్గా అనే టెన్షన్ లేదు. ఇలా బర్డ్ సౌండ్స్ వింటూ సన్ రైజ్ చూస్తుంటే చాలా బాగుంటుంది. నిద్ర లేవగానే కొంచెంసేపు బాల్కనీలో నుంచొని లోపలికి వచ్చి బ్రష్ చేసుకుంటున్నాను. బ్రష్ చేసుకున్న తర్వాత సింక్ కడిగే అలవాటు నాకుంది. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కానీ లేదా డర్టీగా అనిపించినప్పుడు సింక్ని వాష్ చేసేస్తూ ఉంటా. ఎప్పుడో ఒకసారి డీప్ క్లీనింగ్ పెట్టుకునే బదులు రెగ్యులర్గా మనం వాష్ చేస్తూ ఉంటే సింక్ ఎప్పుడూ చాలా నీట్గా మెరుస్తూ ఉంటుంది. పైగా మాకు గ్రౌండ్ వాటర్ వస్తూ ఉంటాయి కదా, ట్యాప్స్ మీద మచ్చలు చాలా త్వరగా పడతాయి అన్నమాట. ఈవెన్ సింక్ దగ్గర అంతా కూడా కొంచెం డర్టీగా అనిపిస్తుంది. అందుకని రెగ్యులర్గా క్లీన్ చేసేస్తూ ఉంటాను. డైలీ స్ప్రే చేసి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. డీప్ క్లీనింగ్ అప్పుడు ఏదైనా కమర్షియల్ స్ప్రేస్ యూస్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ కొద్దిగా వేసైనా సరే ఇలా బ్రష్ పెట్టి స్క్రబ్ చేయొచ్చు. కొద్దిగా సర్ఫ్ వేసుకోవచ్చు, షాంపూతో క్లీన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ పేస్ట్తో క్లీన్ చేస్తే కూడా ట్యాప్స్ మంచి షైన్ వస్తాయన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా సాల్ట్ పట్టేసిన ట్యాప్స్ అయితే మాత్రం అంటే వైట్గా అవుతాయి కదా, అలా ఉంటే మాత్రము ఈ పేస్ట్ టిప్ వర్క్ చేయదు. మనం కమర్షియల్ స్ప్రే పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే క్రోమ్ ఫినిష్ పోతుంది కదా, సో జాగ్రత్తగా ఉండాలి. ఇది జస్ట్ 2 minutes పడుతుందండి. అలాగే స్నానానికి వెళ్లే ముందు బాత్రూంలో కింద ఫ్లోర్ క్లీన్ చేసేయచ్చు. ఒకరోజు కబోర్డ్ క్లీనింగ్ పెట్టుకోవచ్చు. ఒకరోజు ఏమో షవర్ ట్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం రోజుకొకటి పెట్టుకుంటే బాత్రూమ్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది. అసలు మనం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు డీప్ క్లీనింగ్ గురించి. కింద మొక్కలు ఉన్నాయి కదా, ఒక 2 pots ఉంచేసాను. మందార పూలు వచ్చినాయి అని మా మేడ్ తీసుకొచ్చిందనమాట పైకి వచ్చేటప్పుడు. టెట్రాప్యాక్స్లో దొరికే ఆల్మండ్ మిల్క్ నాకు అసలు పడట్లేదు. అందుకని ఈ మధ్య ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది చేసుకోవడము చాలా సింపుల్. ఓట్ మీల్లో, కాఫీలో, దేంట్లో అయినా సరే ఇది వాడుకోవచ్చు. ఒకవేళ కాఫీ తాగాలి అని అనుకున్నప్పుడు ఆల్మండ్ మిల్క్ని సిమ్లో వేడి చేసుకొని వేడివేడి కాఫీ డికాషన్ యాడ్ చేసి కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్మండ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుందాము. 20 ఆల్మండ్స్ని ఓవర్ నైట్ సోక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బాగా వాష్ చేసేసి పొట్టు తీసి కానీ పొట్టు ఉంచేసి కానీ మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ముందే వాటర్ పోయకూడదు. ఓన్లీ ఆల్మండ్స్ని గ్రైండ్ చేస్తే కొంచెం పౌడర్ లాగా అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొక 1/2 minute పాటు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్లు వైట్గా మిల్క్ లాగా అవుతాయి. ఆ తర్వాత మరికొన్ని వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు పల్చగా అవుతాయి అన్నమాట. రన్నీ కన్సిస్టెన్సీ ఉండాలి. మరీ ఎక్కువ పల్చగా చేసేస్తే చప్పగా అయిపోతుంది. పాలు ఎలా అయితే థిక్నెస్ ఆ కలర్ ఉంటాయో అట్లా చేసుకుంటే చాలన్నమాట. 20 ఆల్మండ్స్కి దగ్గరగా నేను 200 ml వాటర్ అయితే తీసుకున్నాను. సో ఇంత బాటిల్ వచ్చిందనమాట నాకు. ఇది 3 days వరకు నిలవ ఉంటుంది. కింద పెట్టకూడదు, ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనం ఇప్పుడు వీగన్ మిల్క్స్ చూస్తున్నాం కదా బయట, సో సేమ్ అట్లాగే అనమాట. ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎట్లాంటి ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్ ఏవి కూడా ఉండవు. ప్యూర్ అనమాట. ఇంకా ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ చిల్లీస్ కట్ చేసి కొబ్బరి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. కార చట్నీ ప్రిపేర్ చేయడానికని టొమాటోస్, ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. కారా చట్నీ అంటే మన టిఫిన్ చట్నీ అనమాట. టొమాటో పచ్చడి ఉంటుంది కదా అది. ఇవాళ మా మేడ్తో చేపిస్తున్నాను ఈ చట్నీ. ఎందుకంటే వాళ్ళు తమిళ వాళ్ళు కదా, ఇది చాలా ఫేమస్ అనమాట తమిళనాడులో. సో వాళ్ళు ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూపిస్తాను. ముందు ఎండుమిరపకాయలు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసింది. ఎండుమిరపకాయలు తీసి మిక్సీ జార్లో పెట్టేసింది అనమాట. అంటే మరి అవి ఎక్కువ ఫ్రై అయిపోతే చేదొస్తాయి కదా. కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసింది. ఇవి మనం నల్లగా మార్చకూడదు, అంటే డార్క్ బ్రౌన్ చేయకూడదు అనమాట. మగ్గించాలి. మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది అనమాట చట్నీకి. ఇందులో చింతపండు వేసుకోరు. చింతపండు వేసుకుంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇవన్నీ కూడా చల్లార్చేసి మిక్సీ పట్టుకోవటమే. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్లో ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. చాలా సింపుల్ అనమాట. ఒక 10 minutesలో అయిపోతుంది చట్నీ అయితే. అంటే టొమాటోస్ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఒకవేళ ఎక్కువ టొమాటోస్ తీసుకుంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట. దాంతోపాటు కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఉంచాను. బ్రేక్ఫాస్ట్ తర్వాత మొక్కల పని చేసుకుంటున్నాను. మొన్న ఆనియన్ వాటర్ ప్రిపేర్ చేశా కదా, అంటే ఆనియన్ పీల్స్ని వాటర్లో 3 days పాటు నానబెట్టి ఫర్మెంట్ చేశాను. ఇందులో ఇప్పుడు బోల్డ్ అన్ని మైక్రోబ్స్ ఉంటాయి.
ఏమన్నా మొక్కలు పెరగకపోతే ఈ వాటర్ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఒక మగ్ నిండా వాటర్ తీసుకున్నా, అంటే 1/2 లీటర్ కన్నా ఎక్కువ ఉన్నాయన్నమాట. అందులో అట్లీస్ట్ 1 కప్పు ఆనియన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడు డైల్యూట్ అవుతాయి కదా. ఇలా మనం మొక్కలకి ఇచ్చినట్లయితే మొక్కలు పాడవకుండా బాగా పెరుగుతాయి. ఆనియన్ వాటర్, బనానా పీల్ వాటర్, రైస్ వాటర్ ఇవన్నీ కూడా ఫర్మెంట్ చేసిన తర్వాత మాత్రం కంపల్సరీ డైల్యూట్ చేయాలి. 3 days ఫర్మెంట్ చేసేసరికి బాగా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటుంది. అలా గనక మొక్కలకి డైరెక్ట్గా పోసాము అంటే మొక్కలు ఒక్కొక్కసారి చచ్చిపోతాయి, లేదంటే ఆకులు ఎల్లోగా టర్న్ అవుతాయి అన్నమాట. సో ఒక్కొక్కటి అలా రాలిపోతూ వస్తుందన్నమాట ఆకులు. అందుకని మనం కంపల్సరీ డైల్యూట్ చేసుకోవాలి. ఇలా 10 daysకి ఒకసారి కానీ 15 daysకి ఒకసారి కానీ ఆనియన్ వాటర్ ఇవ్వచ్చు. ఇవాళ మధ్యాహ్నము బయటికి లంచ్కి వెళ్తున్నాం అనమాట. అందుకని వంట పని ఏమీ లేదు. రిలాక్స్డ్గా వేరే పనులన్నీ చేసుకుంటా ఉన్నా. ఇవాళ స్టవ్ని డీప్ క్లీన్ చేసేస్తున్నాను. యూజువల్గా వీక్లీ వన్స్ చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం పాలు అవి పొంగకుండా చూసుకుంటా, కానీ కుక్కర్లోంచి పప్పు వాటర్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. సో అది అవాయిడ్ చేయడం కొంచెం కష్టమే. ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకొని ఎక్కడైతే బాగా పట్టేసిందో అక్కడ నానబెట్టుకున్నాను. కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది అప్లై చేసేసి బాగా స్క్రబ్ చేస్తున్నాను. మనం అలా స్క్రబ్ చేస్తూ ఉంటే కంటిన్యూస్గా ఖచ్చితంగా మొత్తం క్లీన్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి, ఆ బ్రౌన్ మార్క్స్ అనేవి ఉండవు. స్టీల్ బ్రజిల్స్ బ్రష్ యూస్ చేస్తే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇలా టిష్యూతో తుడవచ్చు, లేదంటే బర్నర్ మీద వాటర్ పడకుండా జస్ట్ పక్కల వరకు వాటర్ తోటి క్లీన్ చేసేయచ్చు. స్టీల్ బ్రజిల్స్ ఉన్న బ్రష్ తోటి ఈ చుట్టూ కూడా మనం చక్కగా స్క్రబ్ చేయొచ్చు. గ్లాస్ టాప్ అవటం వలన స్క్రాచెస్ పడతాయని చెప్పి జస్ట్ ఆ ప్లేట్ వరకు ఒక నైఫ్ తీసుకొని మనం స్క్రేప్ చేసాము అంటే ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి. నానిన తర్వాత ఇట్లా నైఫ్ తోటి మనం స్క్రేప్ చేసామంటే ఈజీగా వస్తుంది. డ్రైగా ఉన్నప్పుడు స్క్రేప్ చేసేస్తే ఒక్కొక్కసారి గీతలు పడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి మొత్తం స్క్రబ్ ప్యాడ్ తోటి తుడిచేసాను. ఆ తర్వాత కొంచెం షైన్ కోసం అని చెప్పి, అంటే గ్లాస్ టాప్ కదా, షైన్ కోసం అని కాలిన్ కానీ ఏదన్నా సరే గ్లాస్ క్లీనర్ కానీ స్ప్రే చేసేసి ఒకసారి తుడిచేస్తా అనమాట. స్టవ్ కింద పార్ట్ కూడా డిష్ వాషింగ్ లిక్విడ్ అప్లై చేసి గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో ఒకసారి మొత్తం కడిగేస్తా అనమాట. సో మామూలుగా తుడిచేసుకోవటమే, అప్పుడు స్మెల్ లేకుండా ఉంటుంది. ఈ స్టవ్తో పాటు పైన ప్లేట్స్ కూడా ఇచ్చారు, అవి కూడా రెగ్యులర్గా క్లీన్ చేపిస్తాను. మెయిడ్ వచ్చి మొత్తం గిన్నెలన్నీ కడిగేసి వెళ్ళింది. నిన్న నేను పిండి వేసుకున్నా కదా, సో ఆ గిన్నెలు కూడా వాష్ చేసి ఆ పెద్ద పెద్ద గిన్నెలన్నీ పైన బోర్లించింది. అలా చేస్తే కిందవన్నీ కూడా డ్రై అవ్వడానికి టైం పడతాయి అన్నమాట. చల్లగా ఉండేసరికి తడ ఆరవు కదా, ఆ తడ ఆరకపోతే అట్లా స్లోగా మచ్చబడిపోతుంది. అంటే మనకి గిన్నెల మీద తెల్ల మచ్చలు ఉంటాయి కదా, మనం కడిగిన వెంటనే గిన్నెలు ఆరిపోయినాయి అనుకోండి, ఆ తెల్లటి మచ్చలు పడకుండా గిన్నెలు చాలా షైన్ ఉండి బాగుంటాయి అన్నమాట చూడటానికి. అందుకని అవన్నీ కూడా తీసి ఒకసారి అరుగు మీద పెట్టేస్తున్నాను. ఫ్యాన్ వేసానంటే 5 minutesలో మొత్తం డ్రై అయిపోతాయి. గిన్నెలన్నీ కూడా ఎక్కడవక్కడ పెట్టేశాను. బయటికి వెళ్తాం కదా, ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి కిచెన్ అంతా చాలా నీట్గా హాయిగా కనిపిస్తుంది. తర్వాత డిన్నర్ ఒకటే ప్రిపేర్ చేయాలి. చిన్న వంట చేసుకున్నా పెద్ద వంట చేసినా ఏదన్నా సరే కిచెన్ అయితే ఆగమవుతుందన్నమాట. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి. కిచెన్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. ఈసారి ఆ క్యానిస్టర్స్ 2 కూడా ఫ్లోటింగ్ షెల్ఫ్ మీద పెట్టాను అనమాట. ఒకసారి చూద్దాము అక్కడ పెడితే ఎలా ఉంటుంది అని. నాకైతే లుక్ బాగా నచ్చింది. మొన్న వర్షాలు పడిన దగ్గర నుండి కూడా పువ్వులు అస్సలు రావట్లేదు. కొంచెం 1-2 ఈ మధ్య వస్తూ ఉన్నాయి. ఎటు వింటర్ కదా, పువ్వులు అయితే తక్కువే వస్తాయి. టేబుల్ రోజెస్ కూడా 1-2 అట్లా పూస్తున్నాయి అన్నమాట. కిచెన్ అంతా సర్దిన తర్వాత వీడియో తీస్తున్నాను. ప్రతిరోజు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది నా స్కెడ్యూల్ అంతా కూడా. మార్నింగ్ వీడియో షూట్ చేస్తాను, నైట్ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటా. బయటికి వెళ్తున్నాం కదా, ఇవాళ ఈ డ్రెస్ వేసుకుంటున్నా. ఇది లైక్ అనార్కలి టాప్ అనమాట, సెట్ కాదు. మామూలుగా లెగ్గిన్స్తో కానీ పెలాజోతో కానీ పేరప్ చేసుకోవచ్చు. సో మేము లంచ్కి వెళ్ళాము. అండ్ ఇవాళ ఒకటి చూపిస్తాను మీకు. ఇది థాయిలాండ్ స్పెషల్ బోబా టీ అనమాట. బోబా అంటే టాపియోకా పర్ల్స్. మన సగ్గుబియ్యం ఉంటాయి కదా, అవే చాలా లావుగా కొంచెం గట్టిగా చూయిగా ఉంటాయి. చిన్న చిన్నవి గమ్మీస్ తింటే ఎలా ఉంటాయి అలా అనిపిస్తుంది. కానీ హెల్త్కి మంచిదే బోబా అనేది. జస్ట్ సగ్గుబియ్యం ఉడకపెట్టేసి లైక్ ఐస్డ్ టీలో వాళ్ళు యాడ్ చేసి ఇస్తారు.
టేస్ట్ అయితే భలే ఉంటుంది అసలు. ఇది పైన బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసరికి ప్రీమిక్స్ టీస్ అనమాట. అంటే వాటర్లో ఆ మిక్స్ కలిపేసి మనకి ఇచ్చేస్తారు. సిద్ధు ఏమో హాంకాంగ్ టీ తీసుకున్నాడు, నేనేమో థాయ్ రెడ్ టీ తీసుకున్నాను. రెండు కూడా చాలా బాగున్నాయి. టీ తాగేసి వెంటనే ఒక చిన్న షాపింగ్ పని ఉంటే చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ నేను ఏం తెచ్చాను అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తా. క్రిస్మస్ హాలిడేస్ అయితే ఈసారి బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే సిద్ధు పెద్దోడయ్యాడు కదా, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. లైక్ వాడు అన్నీ వాడి వంటలు వాడు చేసుకుంటూ ఉన్నాడు. చిన్న చిన్న డిజర్ట్స్ అని, లైక్ బ్రేక్ఫాస్ట్ అని, అట్లాగా అవన్నీ షేర్ చేశాను కదా మీకు. సో ఇంక ఇప్పుడైతే నా పని అనమాట. రేపటి నుండి మళ్ళీ కుక్ చేయాలి, ఏం వండాలి, ఇవే అనమాట ఆలోచనలో. ఏం తెచ్చానో చూపిస్తాను అని చెప్పా కదా. పోర్టబుల్ స్పీకర్ ఒకటి కొనుక్కున్నాను. ఇది బోస్ బ్రాండ్ అనమాట. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కిచెన్లో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ప్లే చేస్తూ పని చేసుకుంటూ ఉంటాను. అలా చేస్తే అసలు పని చేసినట్టే అనిపించదు, అంటే అలుపు తెలియదని అంటారు కదా. అందుకే ఒకటి పోర్టబుల్ మంచి స్పీకర్ ఉంటే బాగుంటుంది అని తీసుకున్నాను. ఇంతకుముందైతే పాత ఫోన్ ఒకటి పెట్టి అందులో వినేదాన్ని. ఇప్పుడు సౌండ్ అందులో సరిగ్గా రావట్లేదని చెప్పి ఇది పర్చేస్ చేశా. ఈ పోర్టబుల్ స్పీకర్ ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ప్యాకేజ్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అనమాట. అత్తయ్య గారు హైదరాబాద్ నుంచి పంపించారు. మా మావయ్య గారు సౌదీలో వర్క్ చేస్తారు. లాస్ట్ వీక్ రిటైర్ అయ్యారనమాట ఆయన. సో రిటైర్మెంట్ పార్టీ అంతా చేసుకొని ఇంకా ఇండియా వచ్చేసారనమాట. ఫర్ గుడ్ ఇంకా వచ్చేసారు. సో వచ్చేటప్పుడు మాకు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ అలాంటివి తెస్తూ ఉంటారు. సో ఈసారి అయితే డ్రై ఫ్రూట్స్తో పాటు బక్లావా స్వీట్స్ తెచ్చారు. ఇవన్నీ కూడా వాళ్ళు చెన్నై వచ్చేదాకా ఉంచాలి అని అంటే పాడైపోతాయి, అండ్ అవన్నీ మోసుకురావడం కొంచెం కష్టమే కదా. అందుకే ఇలా పార్సిల్ పంపించారు. నేను ఎంత స్వీట్స్ కంట్రోల్ చేసుకుందాం తినద్దు అని అంటే వస్తానే ఉంటాయి. లాస్ట్ వీక్ కూడా అనమాట మా ఫ్రెండ్ ఏమో పాలకోవాలు తీసుకొచ్చింది. ఈసారేమో మా మావయ్య గారు ఇవి పంపించారు. ఎప్పుడు ఏవో ఒక స్వీట్స్ ఉంటానే ఉంటున్నాయి ఇంట్లో. లలిత సహస్రనామ పారాయణంలో 24వ రోజు కంప్లీట్ చేసుకున్నాను. అంటే 40 days పారాయణలో 24th డే కంప్లీట్ అయింది. లలిత సహస్రనామం చదివే టైంలో నాకు ఈ ఫోటో కనిపించింది అనమాట. సో మీతో షేర్ చేసుకుందాము అని అనుకున్నా. చిదంబరం వెళ్ళినప్పుడు మాకు అంటే లైక్ ప్రసాదంతో పాటు ఇది కూడా ఇచ్చారు. నటరాజస్వామి ఆనంద తాండవం చేస్తున్నారు. అపస్మార రాక్షసుని సంహరించిన తర్వాత ఆయన తాండవం చేసేటప్పుడు పక్కన సకల దేవీ దేవతలంతా కూడా ఉంటారనమాట. ఈ ఫోటో చిదంబరంలో ఇచ్చారు. సో నా దగ్గర ఉంది, అరుదైన ఫోటో కాబట్టి నేను మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకున్నా. షణ్ముఖ శర్మ గారు చిదంబర రహస్యం గురించి చాలా బాగా చెప్తారు. ఒకసారి ఆయన వీడియో వినండి, బాగుంటుంది వింటే. డిన్నర్ కోసం అని చెప్పి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ అయితే మార్నింగ్ ఉన్నాయన్నమాట, కొంచెం కొంచెమే ఉన్నాయి. వాటితో పాటు కొద్దిగా అల్లం చట్నీ కూడా వేసుకొని వాళ్ళిద్దరు తినేస్తారు. నేనైతే ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాను. నాకు పెద్దగా ఆకలి అనిపించట్లేదు అనమాట. నేను వెయిట్ లాస్ అయ్యానని చెప్పి కొంతమంది గమనించారు. కొంచెం అయితే వెయిట్ లాస్ అయ్యాను. ఆ డీటెయిల్స్ అన్నీ ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా షేర్ చేస్తాను. కాకపోతే నేను ఎటువంటి డైట్ ఫాలో అవ్వట్లేదండి. కార్తీక మాసంలో చేసిన నక్తం మూలాన నేను కొద్దిగా వెయిట్ లాస్ అయితే అయ్యా. దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.